నేనిప్పుడు హైదరాబాద్ చుట్టూ ఒక వలయాకారంలో 158 కిలోమీటర్ల దూరంలో నిర్మించినటువంటి నెహ్రూ ఓఆర్ఆర్ మీద నేను ఇప్పుడు ఉన్నాను. ఈ ఓఆర్ఆర్కి నేను నిలబడ్డ ప్రాంతం నుంచి కుడివైపు చూసుకుంటే ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం అంటారు. ఎడమవైపు కనుక చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ బయట ప్రాంతం అంటారు. ఈ ఓఆర్ఆర్కి రానున్న కాలంలో అధిక ప్రాధాన్యత ఏర్పడబోతుంది. ఇంతవరకు ఈ ఓఆర్ఆర్కి లోపల ఓఆర్ఆర్కు టచ్ అయ్యేంత వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంతవరకు లేదు. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ ఓఆర్ఆర్ని సరిహద్దుగా చేసుకొని లోపల ఉన్నటువంటి 2100 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని, అలాగే ఒక 7 కార్పొరేషన్లని, 20 మున్సిపాలిటీలని, 33 గ్రామ పంచాయతీలని కలుపుకొని హైదరాబాద్ సిటీని 2 సిటీలుగా విభజించబోతున్నారు. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక సిటీ, అలాగే గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని 2 సిటీలుగా ముంబై తరహాలో విభజించి డెవలప్ చేసినట్లయితే ఇది విశ్వనగరంగా మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని తెలంగాణ సర్కార్, అలాగే అసెంబ్లీలో క్యాబినెట్ కూడా ఒక నిర్ణయానికి వచ్చి సిటీని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2 సిటీలుగా త్వరలో తయారు చేయబోతుంది. నేనిప్పుడు అక్షిత ఈస్టర్న్ మెడోస్ గట్కేసర్కు దగ్గరగా ఉన్నటువంటి 170 ఏకర్స్ హెచ్ఎండిఏ అప్రూవ్, రెరా అప్రూవల్ కలిగి ఇటు బొమ్మల రామారానికి అలాగే గట్కేసర్కి మధ్యలో ఉన్న ప్రాజెక్టులో నేను ఇప్పుడు ఉన్నాను. ఈ ప్రాజెక్టు మొత్తం 170 ఎకరాల్లో ఒక 60 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్గా అన్ని 40 ఫీట్ రోడ్స్ ఇచ్చి విలాసవంతమైనటువంటి సౌకర్యాలు, అంటే ఒక 75,000 ఎస్ఎఫ్టీలో ఒక క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, చిల్డ్రన్స్ పార్కు, జాగింగ్ ట్రాక్, ఇలాంటి అధునాతనమైన సౌకర్యాలు ఇస్తూ ఒక మంచి ప్రాజెక్టుగా మేము తయారు చేసి ఇస్తున్నాము. గవర్నమెంట్ కనుక ఓఆర్ఆర్ సరిహద్దుగా ఓఆర్ఆర్ లోపలంతా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీగా తయారు చేసినట్లయితే ఆ సిటీ నుంచి ఈ ఈస్టర్న్ మెడోస్ అనే ప్రాజెక్టు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఒక 7 నిమిషాల్లో చేరుకోదగ్గ డెస్టినేషన్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు 12 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల సిటీకి గవర్నమెంటు అనుకున్నది కనుక చేసినట్లయితే సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఈ వెంచర్ ఎవరికి సెట్ అవుతుంది అని గమనించుకున్నట్లయితే తక్కువ మొత్తంలో గజం కాస్ట్ తక్కువలో పెట్టుబడి పెట్టి ఎక్కువ విస్తీర్ణం ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ఒక కాటేజ్ కట్టుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలాగే ఇప్పుడే ఇనిషియల్గా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్లకు, అంటే ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా గజం కాస్ట్ తక్కువగా దొరుకుతుంది కాబట్టి వాళ్లకు ఈ ప్రాజెక్టు బాగా సెట్ అవుతుంది. అలాగే ఎవరికైతే వాళ్ళు ఉన్న వెంచర్లో ఎక్కువ ఎమ్యూనిటీస్ కోరుకుంటారో వాళ్ళకి ఈ ప్రాజెక్టు సెట్ అవుతుంది. అలాగే ఎవరికైతే నేచర్కు దగ్గరగా ఉండాలి అనే ఇష్టం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. ఎవరైతే కొద్దిగా కూడబెట్టుకొని విత్ బ్యాంక్ లోన్తో కూడా ఒక ప్లాట్ కొనుక్కునే వాళ్ళకు కూడా ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. కాబట్టి మీరు ఫ్యామిలీ తోటి ఒక్కసారి మా సైట్ విజిట్ చేసి చూడండి. తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాన్ని మీరు పొందండి.